దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన నా ప్రియ స్నేహితులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఈ పాఠం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, అతి ఉన్నతుడు అయిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పాఠం వివరించుటకు నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి. జ్ఞానంతో నాయన తండ్రి ఈ మాటలు నాయన నీ ఆత్మ సహాయంతో మాట్లాడుటకు నాకు నీ కృపను అనుగ్రహించండి. వినుచున్న వారందరికీ దీవెనకరంగా చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి పొంది ఉన్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నా ప్రియ స్నేహితులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుండి చూసినట్లయితే 18 వరకు, మరి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతునగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏలయనగా మనము పోరాడునది మరి శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నామన్నమాట. అయితే మరి మనుషులతో కాదు కానీ మరి అపవాది తంత్రాలను మరి ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నామన్నమాట. మరి రక్షించబడి మరి బాప్తీసం తీసుకుని మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో దేవుని సంఘంలో దేవునిలో మనము మరి చేర్చబడిన తర్వాత మరి అపవాది అనేక రకాలుగా మరి ఒక విశ్వాసిని ఎంతగానో శోధిస్తుంది అన్నమాట. దేవుని బిడ్డను ఎంతగానో మరి శోధిస్తుంది. అలాంటి శోధనలు మరి మనము జయించాలంటే, అలాంటి మరి దురాత్మల సమూహాన్ని మనము జయించాలంటే మరి అలాంటి ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో మరి ఈ లోకంలో మరి అధికారులతో మరి ప్రధానులతో మరి దురాత్మల సమూహాలతో మరి మనము మరి జయించాలంటే మన శక్తి చాలదు, మన జ్ఞానము చాలదు, మరి మన బలము చాలదు, మన మాటలు చాలవు. మరి చూసినట్లయితే మరి అలాంటి సమయంలో మనము దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలన్నమాట. ఆ సర్వాంగ కవచం ఏంటంటే మరి నడుమునకు సత్యమును దట్టి మరి నీతి అను మైమర్పును మరి ధరించుకోవాలి. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, రక్షణ శిరస్త్రాణమును మరి విశ్వాసమను డాలును వాక్యమును ఆత్మ ఖడ్గమును మరి సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును ధరించుకొనుడి అని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మరి దుష్టుని యొక్క అగ్ని బాణాలను ఆర్పుటకు మనము శక్తిమంతులుగా ఉండడానికి దేవుడు మనను రక్షణ శిరస్త్రాణమును మనం రక్షించబడాలి. రక్షణ అనేది శిరస్త్రాణమును మరి మనము ధరించుకోవాలన్నమాట. నీతి మరి మనము నీతిగా ఉండగలిగితేనే ఈ యొక్క మరి అధికారులతో కానీ మరి సమాజంలో కానీ మరి ఆ యొక్క దుష్టుని యొక్క అపవాది మరి నిందించకుండా ఉండాలంటే నీతి అని మైమరుపు కూడా మరి ఉండాలి. సత్యమను దట్టి నడుముకు కట్టుకోవాలి. విశ్వాసం అని డాలు మరి విశ్వాసంతో మరి సాతాను మన మీద విసురుతున్న అనేకమైన బాణాలను మరి అనారోగ్యం అని కానీ లేకపోతే ఆర్థిక పరిస్థితులని కానీ మరి ఇంకా శారీరకంగా కానీ బలహీనతలందు కానీ మరి అపవాది అనేక రకాలుగా మరి బిడ్డల ద్వారా కానీ తల్లిదండ్రుల ద్వారా కానీ మరి సమాజంలో కానీ కుటుంబంలో కానీ మరి అనేక రకాలుగా మరి అపవాది అనేక మందిని వాడుకుని మన మీదకు వారిని ఒక ఆయుధంలాగా మన మీదకి ఒక బాణంలాగా విసిరినప్పుడు మనము విశ్వాసం అనే డాలును పట్టుకుని వాటిని మనము జయించాలన్నమాట. జయించడానికి విశ్వాసం అను డాలు మనము ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ ఎలాంటి శోధనలు వచ్చినప్పటికీ కూడా మనము జయించడానికి విశ్వాసము దేవుని యందు బలమైన విశ్వాసం అను డాలు మనకు కావాలన్నమాట. మరి వాక్యమును ఆత్మ ఖడ్గంతో వాక్యంతోనే కేవలము ఈ లోకంలో ఉన్న వాటిని మనం జయించాలంటే కేవలము వాక్యంతోనే మనము ఆ యొక్క దుష్టుని మనము జయించగలము అన్నమాట.
మరి యేసు ప్రభు వారు మరి 40 దినాలు మరి ఉపవాసం ఉండి మరి ఆత్మచేత అరణ్యంలోనికి నడిపించబడినప్పుడు అప్పుడు మరి అపవాది యేసు ప్రభు వారిని అనేక రకాలుగా మరి శోధిస్తున్నప్పుడు దేవుడు వాక్యం ఎత్తి, ప్రవచనం ఎత్తి, లేఖనం ఎత్తి ఆ యొక్క అపవాదిని గద్దించాడు అనమాట. మనము కూడా వాక్యమును ఆత్మ ఖడ్గంతో మరి ఆ యొక్క అపవాదిని మనము జయించాలన్నమాట. సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును ధరించుకోవాలి. మరి ఎల్లప్పుడూ సమాధానం కలిగి పరిశుద్ధత కలిగి జీవించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అలాంటి సిద్ధ మనసును కలిగి దేవుని సన్నిధిలో మనము సిద్ధపాటు కలిగి మరి మనము జీవించాలన్నమాట ఎల్లప్పుడూ. మరి ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధములైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయొచ్చు. మరి ఆ విషయమై పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనలు చేయొచ్చు. మెలకువగా ఉండాలన్నమాట. మరి మనము మెలకువగా ఉన్నప్పుడు మాత్రమే మరి విజ్ఞాపనలు, ప్రార్థనలు మరి దేవుని సన్నిధిలో చేయడం వలన మాత్రమే మనము దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగి ఉండడం వల్ల మాత్రమే మనము దేవునికి మరి అంగీకరింపబడతాం అన్నమాట. మరి యేసు ప్రభువారు శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన కన్నీళ్లతో, యాచనలతో, కృతజ్ఞతాస్తుతులతో మరి దేవుని సన్నిధిలో ప్రార్థనలు మరి ఆయన చేయడం వలన మరి విధేయత చూపడం వలన ఆయన అంగీకరించబడిన దేవుడు అన్నమాట. నా ప్రియ స్నేహితులారా, మరి ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో మనము దేవుని సన్నిధిలో ఇంకా ఏం ధరించుకోవాలో మరి చూద్దాము. మరి 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే దీన మనసును మరి మనము ధరించుకోవాలి. మరి 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే విశ్వాస ప్రేమను మరి కవచమును రక్షణ శిరస్త్రాణమును మరి ధరించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి కొలసీలు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులకు తగినట్లుగా జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘమును మరి దీన మనసును మరి ధరించుకోవాలని దేవుని వాక్యం మరి సెలవిస్తుందన్నమాట. మరి ఇలా మరి దేవుని సన్నిధిలో ఇలా అలా సర్వాంగ కవచమును మరి ఇలా దేవుని సన్నిధిలో మరి విశ్వాసమును, ప్రేమను, కవచమును, రక్షణ శిరస్త్రాణమును మరి ధరించుకుని దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగి మరి దేవుని సన్నిధిలో సంపూర్ణులుగా మనము జీవించాలన్నమాట. మరి కొలసీలు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే పరిపూర్ణతకు అనుబంధకమైన ప్రేమను ధరించుకోవాలి. అన్నిటికీ మరి ముఖ్యంగా మరి దేవుని ప్రేమను, పరిపూర్ణతకు మరి అనుబంధమైన ప్రేమను మనము అందరితో ప్రేమ కలిగి జీవించాలన్నమాట. మరి యెషయా గ్రంథం 59వ అధ్యాయం 17-18 వచనాల్లో చూసినట్లయితే నీతిని కవచంగా ధరించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. రక్షణ తల మీద శిరస్త్రాణంగా ధరించుకోవాలి. దేవుని రక్షణ మన శిరస్త్రాణంగా ఉంటే మాత్రమే మనము జయించగలుగుతామన్నమాట. ఈ విధంగా మరి దేవుని సన్నిధిలో మరి సర్వాంగ కవచమును ధరించుకుని దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగి ఆయన సన్నిధిలో మనము ఆ యొక్క అపవాది దుర్గాలను మరి మనము పడగొట్టడానికి మరి మనము సర్వాంగ కవచమును ధరించుకోవాలన్నమాట. మరి దేవుని సన్నిధిలో ఈ విధంగా మరి మనము జయించగలిగితేనే సర్వాంగ కవచము ధరించుకుని మరి మనము ఈ లోకంలో జయించగలిగితేనే శరీరాన్ని కానీ లోకాన్ని కానీ మరి అపవాది దుర్గాలను కానీ మనం ఎదిరించి మనం జయించగలిగితేనే ఆయన సన్నిధిలో మనకి ప్రతిఫలం ఉంటుందన్నమాట. దేవుని రాజ్యానికి వారసులం అవుతాము అనమాట. జయించువన్న దేవుని సన్నిధిలో జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. జయించువానికి మరి ఆయన తెల్లని వస్త్రాలు ధరింపచేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిస్తానని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ విధంగా దేవుని సన్నిధిలో సంపూర్ణత కలిగి దేవుని రాజ్యం కొరకు మరి అందరము సిద్ధపడదాం. ఈ మాటలు దేవుడికి దీవించును.